ఉపేంద్ర సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ని. ఎందుకంటే నేను హై స్కూల్కి వెళ్ళే టైంలో ఉపేంద్ర సార్ది ఉపేంద్ర అనే సినిమా వచ్చింది. దానికి ప్రొడ్యూసర్స్ మా ఆర్సీఆర్ గారే ఇక్కడే ఉన్నారు. మాది ఒకే ఊరు. నాకు ఒక సైకిల్ ఉండేది స్కూల్కి వెళ్ళటానికి. దాని వెనకాల రా అని రాసుకునేవాడిని. అప్పటి నుంచి ఆయన చూడాలి అని ఉండేది. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాం. కానీ ఇప్పుడు ఆయన యాక్ట్ చేస్తూ ఆయన డైరెక్షన్ చేస్తున్న సినిమాకి నేను అన్ని పాటలు రాయటం చాలా హ్యాపీగా ఉంది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మా మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్నాథ్ గారికి చాలా చాలా థ్యాంక్స్. అలాగే ఈ పాటలు రాసే క్రమంలో నాకు చాలా సపోర్ట్గా ఉన్న బాబీ మేడంకి, అలాగే కేడి విన్సెంట్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ. మీరు ఏఐ చూసాం, ఇప్పుడు నెక్స్ట్ యూఐ చూడబోతున్నాం. ఉపేంద్ర గారి ఇంటెలిజెన్స్ నాకు అర్థమైంది అయితే అదే. మీరు సినిమా చూసి మీకేం అర్థమైందో చెప్పాలి. అలాగే ఈ సినిమాలో ట్రోల్ సాంగ్ ఆల్రెడీ రిలీజ్ అయింది. ఆ ట్రోల్ సాంగ్ చాలా వైరల్ అయింది. ఆ ట్రోల్ సాంగ్ని నాకు ఒక మంచి కాంప్లిమెంట్ ఏంటంటే మన ఆస్కార్ విన్నర్ లిరిసిస్ట్ చంద్రబోస్ గారు ఆ పాట విని చాలా ట్రెండ్ని ఫాలో అవుతూ చాలా బాగా రాసామని చెప్పి కాంప్లిమెంట్ ఇచ్చారు. చంద్రబోస్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ వేదిక మీద నుంచి. అలాగే నాది పెద్దది నీది చిన్నది అనే సాంగ్ రాబోతుంది. అది చాలా ఇంకా ట్రోల్ సాంగ్ కంటే ఇంకా ట్రెండ్ అవుతుంది ఆ పాట. అలాగే ఇంకొక పాట ఉంది, ముంబైలో కాండమ్ తలైవర్దే స్టార్డమ్, మన చిరుదే కింగ్డమ్, మన ఉప్పిసార్దే విస్డమ్. అది థర్డ్ సాంగ్. ఇలా అంటే నేను ఇదివరకు అర్జున్ రెడ్డి రాశాను, కాంతారా రాశాను. ఆ రెండు సినిమాలు చాలా పెద్ద హిట్ అయినాయి. ఇప్పుడు ఈ సినిమాకి అన్ని పాటలు రాశాను. ఈ సినిమా కూడా వాటిని మించి నాకు ఇంకా పేరు తీసుకొస్తుందని, నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన మా ఉపేంద్ర సార్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ, అలాగే మా ప్రొడ్యూసర్లు నవీన్ సార్, మనోహర్ సార్, శ్రీకాంత్ సార్, మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. అలాగే మనం లహరి ఫిలిమ్స్ అంటే లహరి మ్యూజిక్ గురించి తెలుసు. మన భారతదేశంలో ఎంత పేరుందో, వాళ్ళు చేస్తున్న సినిమాకి నేను పాటలు రాయటం అనేది చాలా హ్యాపీగా ఉంది. అలాగే నాకు ఈ అవకాశం రావటానికి ఈ సినిమా డైలాగ్ రైటర్ హనుమాన్ చౌదరి గారు, అలాగే మన పార్థసారథి గారు చాలామంది నన్ను ఎంకరేజ్ చేశారు. అలాగే మా హీరోయిన్ గారు ట్రోల్ సాంగ్లో చాలా బాగా చేశారు. అంటే దాంట్లో చాలా మన సోషల్ మీడియాలో ఏమేమి ట్రోల్ అవుతున్నాయి అవన్నీ పెట్టాం. మనల్ని ఎవడరా ఆపేది అని పవన్ కళ్యాణ్ గారిది కానీ, అలాగే ఐరన్నే వంచాలా ఏంటి అని ఫ్యామిలీ స్టార్ది కానీ, నేనున్నాను నేను విన్నాను అని జగన్ గారిది కానీ, ఇలా అన్స్టాపబుల్ షోలో వస్తాడా అని మన నందమూరి బాలయ్య బాబు గారి గురించి కానీ, అలా ఒక పాటలో ఒక సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నవి అన్నీ చేసాము. అలాగే ఇంకో పాటలో నాది చిన్నది మీది పెద్దది అనే పాట మీకు జస్ట్ ప్రోమోనే చూపించాము. అది ఏంటిది అనేది మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. నాకు నిజంగా అర్జున్ రెడ్డి, కాంతారా తర్వాత ఈ సినిమా నాకు చాలా పేరు తీసుకొస్తుందని అనుకుంటున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసిన అతిథులందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ, మా బుచ్చిబాబు గారు వచ్చారు, అలాగే ఎస్కేఎన్ సార్ వచ్చారు, ఇంకా చాలామంది వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా 20th రిలీజ్ అవుతుంది క్రిస్మస్కి. చాలా పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటూ మీ అందరికీ ఈ సినిమా చూడమని, చాలా ఒక డిఫరెంట్ అనుభూతికి ఫీల్ అవుతారని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాంబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. లైక్ టు సే పెద్దగా ఈ సినిమాకి డైలాగ్స్ రాసే అవకాశం వచ్చింది. అట్ ద సేమ్ టైం ఈ సినిమాకి నేను అసోసియేట్ డైరెక్టర్ని అండ్ ఐమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఉపేంద్ర గారు. పెద్దగా నా వాయిస్ వినపట్లేదా? ఓకే, అది కల్కి భర్త ఇదారు. I'm a big fan of him. At the same time, ఈ సినిమాకి అతనితో 2.5 years వర్క్ చేసే ఛాన్స్ వచ్చింది క్లోజ్గా. And especially thanks to the Lahari Films because they only brought me here, and Naveen Babu and Velu Anna.
And I'm very thankful to Upendra Garu for giving me such a great opportunity to work for a ఇంకా టైం ఏం చెప్పాలంటే చాలా స్వేచ్ఛ ఇచ్చారు. చాలా అంటే ఎవరైనా డైరెక్టర్లు కొంతమంది మనం చెప్తే తీసుకోరు, బట్ అతను ఏం చెప్పినా తీసుకుంటాడు. ఎందుకంటే ఈ హాజ్ అన్ ఓపెన్ మైండెడ్, ఈజ్ సంథింగ్ స్పెషల్ బియాండ్ ది ఇమాజినేషన్ ఆఫ్ ఎవ్రీబడి, అండ్ యూ ఈజ్ గోయింగ్ టు గివ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ ఉపేంద్ర సార్, థ్యాంక్ యూ. అది థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చింది మీరు ఐ థింక్ షార్టెస్ట్ నోటీస్లో వచ్చిన్నారు ఇక్కడికి. చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ we've worked really hard. Anybody works really hard for their movies. But I think Uppi sir's vision ni memu screen pai తీసుకొచ్చాము. So all credit to this one man army called Uppi sir. Thank you. యా తులసిరాజ్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్లీ మన మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఉప్పి సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ అ మూవీ, డైరెక్టింగ్ అ మూవీ ఫర్ లైరీ ఫిల్మ్స్. ఇట్స్ అన్ ఆనర్. ఇక్కడికి వచ్చిన గెస్ట్ మన బుచ్చిబాబు సార్, థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ ద ఈవెంట్. మన ఎస్కేఎన్ గారు, థ్యాంక్ యూ సార్ ఫర్ గ్రేసింగ్ ద ఈవెంట్. ఈ డిసెంబర్ 20th మన యూఐ సినిమా రిలీజ్ అవుతుంది. త్రూఅవుట్ తెలంగాణ అండ్ ఏపీ మన గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ సార్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో ఐ రియలీ థ్యాంక్ అల్లు అరవింద్ గారు as well. And all the fans of Uppi sir, this is going to be a feast. Thank you so much. థ్యాంక్ యూ చంద్రజీ. అండ్ ప్లీజ్ తులసిరాజ్. అందరికీ నమస్కారం అండి. ఎస్పెషలీ మీడియాకి. ఎలాంటే 48 years ఇంకా లహరి సంస్థని మీరు ఇన్ని రోజులు, ఇంక 2 yearsకి 50 years అవుతుంది, రాసి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అన్ని మీడియాలను కూడా మమ్మల్ని కాపాడారు. ఇది చంద్రబాబు తెలుగు సినిమా స్టార్ట్ చేశారు. ఇక్కడ రైటర్ పద్మభూషణ్, అదే తర్వాత మేం ఫేమస్, ఇంకొక సినిమా వస్తూ ఉంది. ఇది 9th సినిమా అండి. లహరి ఫిలిమ్స్లో ఉపేంద్ర సార్ది మాది జర్నీ ఆల్మోస్ట్ 25 years జర్నీ అండి. ఏ సినిమా ఆడియో లాంచ్ చేసింది లహరి, అప్పుడు ఇంకా మా జర్నీ. సో ఉపేంద్ర సార్ మాకి కుటుంబం, ఒకే కుటుంబం యాక్చువల్లీ చెప్పాలంటే. ఈ సినిమా స్టోరీని ఆఫ్టర్ 9 years ఆయన డైరెక్ట్ చేస్తున్నారు. ఎంత కష్టపడారంటే ఈ సినిమాకి నైట్ అండ్ డే 24/7 వర్కాలిక్గా పనిచేశారండి. ఈస్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్ ఫర్ ద మూవీ. దాని తర్వాత ఆయనకి ఒక పేరు పెట్టానండి నేను, సీకే అని. సీకే అంటే కెల్విన్ క్లీన్ టీ షర్ట్ కాదు, కంటెంట్ కింగ్ ఉపేంద్ర గారు. ఆయన ఆ సినిమాలో చూస్తే కూడా కంటెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఒకే ఒక 2 minutes స్టోరీ చెప్పారంతే మాకి. నేను కంప్లీట్ సినిమా చూడలే, ఇంకా 9 scenes చూశానండి. ఆ 9 scenes అద్భుతంగా వచ్చింది. దాంట్లోనే నేను డిసైడ్ చేసుకున్నాను, పిక్చర్ సూపర్ హిట్ వస్తుంది సార్. యూ డన్ ఎ వండర్ఫుల్ వర్క్ ఇన్ ద మూవీ. అండ్ అజనీష్ లోక్నాథ్ గారు చాలా బాగా మ్యూజిక్ చేశారండి. సాంగ్స్ బికమ్ సూపర్ హిట్. అండ్ లిరిక్సిస్ట్ అయినా ఇప్పుడు మాట్లాడారు సార్, యూ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్. 5 languagesలో రిలీజ్ అవుతుంది, కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం అండ్ హిందీ. వరల్డ్ వైడ్ 20th రిలీజ్ అవుతా ఉంది. మీరంతా చూడండి. ఈ సినిమా ఇట్స్ గోయింగ్ టు బి ఎ సెన్సేషనల్ మూవీ ఫర్ ఇండియన్ స్క్రీన్ అని చెప్పి నేను ఇష్టపడుతున్నాను. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఉపేంద్ర సార్. సో యూఆర్ నాట్ ఎ NPA, యూఆర్ ఎ PA. NPA means non-performing asset, but you are a performing asset in the industry. So I wish you all the best for complete team. మన బుచ్చిబాబు సార్ వచ్చారు, KBN సార్ వచ్చారు, అందరికీ నమస్కారం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. అంబికా సార్, సాయి సార్, విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. I would like to thank all the technicians of this. ఆయనకి సాటిస్ఫాక్షన్ అనేది లేదండి. మోస్ట్ అన్సాటిస్ఫైడ్ బ్రెయిన్ అండ్ సోల్ అంటే ఉపేంద్రజీ. ఎలాంటే ఆయన వరకు ఏం చేస్తే నేను ఆయనకి ఇంకా బాగా రావాలా, ఇంకా బాగా రావాలా, ఇంకెంత బాగా రావాలి సార్. 2 years కష్టపడారు మీరు. దానికే మీకు సీకే అని పేరు పెట్టాను, కంటెంట్ కింగ్. దేవుడు మంచి చేయని. ఐ విష్ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. సారీ హీరోయిన్ గారు, మేడం ఎక్కడ
ఈ అమ్మ ట్రోల్ అని అందరినీ ట్రోల్ చేసేదారు బాగా. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సూపర్ యాక్టర్స్ అండ్ సూపర్ పర్ఫార్మర్ తో పాటు మంచి డాన్స్ కూడా అన్నమాట మనం చూసాం ఆ సాంగ్ లో. అందరం నడిచొస్తూ ఉంటే ఎన్ని విజిల్స్ ఎన్ని కేకలు వస్తున్నాయి అసలు. అజనీష్ లోక్నాథ్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో అలా అమ్మాయి నడిచొస్తుంది. సో ఎస్ రేష్మా, ఓవర్ టు యూ. అందరికీ నమస్కారం అండి. బాగున్నారా? ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ. ఓకే, నాకు చాలా ఫ్లూయెంట్గా తెలుగు రాలేదు, బట్ ట్రై చేస్తాను. ఏమైనా తప్పు మాట్లాడితే ప్లీజ్ ఫర్గివ్ మీ, బట్ నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ హియర్ టుడే. ఇట్ రియలీ మీన్స్ అ లాట్. నా క్యారెక్టర్ గురించి అండ్ మూవీ గురించి చాలా ఏమీ మాట్లాడలేదు. In just few days, December 20th, you all will witness, you and I will witness the magic, the masterpiece that Upendra sir has created. So we all are waiting, we were waiting for 20th December, and it is a masterpiece created by Upendra sir, and you all will witness that. And I'm so excited because this is my first pan-India release. For me to introduce to all of you, all the Telugu audience as well, and I hope you will shower all your love to me. Thank you so much, and thank you to Lahari Films for giving me this opportunity, Shrikant sir and Upendra sir for trusting me and giving me this opportunity. I will forever be grateful to you. Yeah, and I hope to see you all in theatres on 20th December. Thank you so much. Thank you. And thank you for showing so much love for Troll Song also. Thanks. అంటే తన మాటలు విన్నాము, కంటెంట్ క్రియేట్ చేయాలి కదా డెఫినెట్లీ. సో ఒకసారి మేము పాట ప్లే చేద్దాం అనుకుంటున్నాము. యా, ఏంటిమా అది? సో మీకు తెలుసు అంత. సో మరి ఆలస్యం చేయకుండా ఆ పాట అయితే వేయండి ఒకసారి. మైక్ Even you should dance. మీరు చేస్తే ట్రెండ్ అవుతుంది, నేను చేస్తే వద్దు, మాట్లాడవద్దు. యా ప్లీజ్. ఇది సోలో పర్ఫార్మెన్స్, డ్యూయట్ కాదు. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. కేవలం నాకు బతుకమ్మ ఆడటం మాత్రమే వచ్చు, సో అందుకనే నేను అలా చేయలేదు. సో బట్ ఇట్ వాస్ బ్యూటిఫుల్. ఒకటే మూవీ చూసినా కూడా క్రేజీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. ఎస్ రీష్మా, ప్రశాంతంగా వెళ్ళి కూర్చోండి. అండ్ నా యాక్చువల్లీ మనం కాంటెంట్ అని మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, ట్రెండ్ అని మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. ఆయన సినిమా తీస్తే బ్లాక్ బాస్టర్ సక్సెస్తో పాటు బోలెడంత ట్రెండ్ కూడా సృష్టిస్తూ ఉంటుంది. ఆయన సినిమా ఈవెంట్స్లో మాట్లాడితే ఇక అది ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే. థ్యాంక్స్ సార్. ఆ రెండు ముక్కలు మర్చిపోయే వరకు అరుస్తారే. ఎస్కేఎన్ గారు రాజాసభ నరుస్తున్నారు. ఫస్ట్ దాని గురించి చెప్పేసి దాని తర్వాత మీరు ఏం చెప్పాలనుకున్నారు చెప్పండి. మేము సార్ దాని గురించి తర్వాత మాట్లాడతాం. దాని తర్వాత మాట్లాడతారా? తర్వాత చెప్తారట. మొత్తం కొట్టాం కదా ఇండియా అంతా, ఇంక చెప్పేది. ఫస్ట్గా మా స్టేట్లో ఒక భాగం అయిపోయిన ఉపేంద్ర సార్, మీ ఫంక్షన్లో మీ ముందు మాట్లాడటం నాకు చాలా ప్రివిలేజ్. ఎందుకంటే కాలేజీలో చదివేటప్పటి నుంచి మీ పోస్టర్లో ఓ పేరు లేని సినిమా, సినిమా స్టార్ట్ అయిన తర్వాత ది ఎండ్ అని పడుద్ది, అక్కడ నుంచి రన్ అవుద్ది. అంటే మాకు తెలిసిన కల్ట్ మీరు. అంటే నా కల్ట్ అనేది
అంటే కల్ట్ అనేది ఇప్పుడు అందరూ వాడుతున్నారు, కానీ మాకు ఇంతవరకు తెలిసిన పదాలు కల్ట్ మేకింగ్, కల్ట్ హీరో, కల్ట్ డైరెక్షన్, అంటే కల్ట్ పర్సనాలిటీ అనేది సౌత్ ఇండియాలో మాకు తెలిసిందంటే అది ఉపేంద్ర గారి వల్ల. ఎందుకంటే అది ఒక ఓం అయినా ఏ అయినా అసలు ఏ సినిమా అయినా, అంటే మీ సినిమాలు చూస్తాక అంటే మార్నింగ్ షో బ్లాక్ టికెట్లు కొనుక్కుని వెళ్ళి మీ సినిమాలు చూసేవాళ్ళం. ఎందుకంటే మీరు ఒక అమ్మాయిని, ముగ్గురు అమ్మాయిలు ఒకేసారి ప్రేమిస్తారు, మదరో డాట్నే ప్రేమించేస్తారు. అంటే అసలు ఏం థాట్, అంటే ఒక ఫిల్మ్ మేకింగ్లో ఉన్న వాళ్ళకే వస్తుందా హై, అసలు ఈయన ఆలోచన విధానం ఏంటని. ఒక సినిమాలో ఉన్న అమెరికా వాళ్ళందరూ అడుక్కుంటుంటారు. సో ఆ థాట్స్కి వీఆర్ బిగ్ ఫ్యాన్స్ సార్. ఎందుకంటే అది కర్ణాటక అని కాదు, ఆంధ్ర అని కాదు, బట్ మీ సినిమాలు ఏ లాంగ్వేజ్లో చూసినా మీకు అందరూ ఫిదా అయిపోతారు సార్. ఎందుకంటే అది మీ యాక్టింగ్ అయితే ఏంటి, మీ మేకింగ్ అయితే ఏంటి, మీ థాట్ ప్రాసెస్కి ఐఎమ్ వెరీ 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 బిగ్ ఫ్యాన్ సార్. సో అలాంటిది మీ సినిమాకి అతిథిగా రావటం, నేను మాట్లాడటం, సో ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ టు మీ. మన చంద్రు గారు, మనోహర్ గారు చాలా ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్. లహరి అంటే ఒక బ్రాండ్. నా చిన్నప్పుడు చిరంజీవి గారి సినిమా ఏ ఆడియో చూసినా మాస్టర్, ఇవన్నీ కూడా హిట్లర్, ఈ సినిమాల ఆడియో క్యాసెట్స్ అర్ధరాత్రి కొనుక్కునే వాళ్ళం. ఏంటంటే లహరి అని ఉండేది. లహరి అంటే అప్పుడు మాకు అందరికి ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ అనేది ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్లోకి వచ్చి ఒక పాన్ ఇండియా సినిమాల్ని ప్రొడ్యూస్ చేయడం అనేది చాలా 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 ఆనందంగా ఉంది. సో లహరి సంస్థ ఎన్నో మంచి సినిమాల్ని పాన్ ఇండియాలో, తెలుగులో, అన్ని భాషల్లో నిర్మించాలని కోరుకుంటున్నాను. అలాగే చూస్తున్నప్పుడు నేను పైకి వస్తున్నప్పుడు సారథి గారు ఇక్కడ ఉన్నారా, రైటర్ సారథి గారు ఒకసారి. అంటే మీకు ఎవరికి తెలియని విషయం చెప్పాలి, సారథి గారు నాకు చాలా 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 మంచి మిత్రుడు. ఎంత మిత్రుడు అంటే, నేను ఇండస్ట్రీకి వచ్చిన ఫస్ట్ సినిమాకి, సత్యం సినిమాకి ఆయన కో డైరెక్టర్గా పనిచేసి నేను అప్పుడు జర్నలిస్ట్గా నా కెరీర్ స్టార్ట్ చేస్తే నా ఇండస్ట్రీలో ఫస్ట్ మెట్టు నా జెనీలియా ఇంటర్వ్యూ ఆయన ఇప్పించారు. ఇది ఎవరికీ తెలియదు, జర్నలిస్ట్గా నా ప్రయాణం తెలియదు. ఆ రోజు వచ్చి మా సెట్కి రండి, మా సెట్లో భోజనం చేయండి అని, నేను ఇండస్ట్రీలో ఫస్ట్ చేసిన మీల్ సత్యం సినిమాలో నా ఫ్రెండ్ పాలసారథి గారు తీసుకెళ్లి జెనీలియా ఇంటర్వ్యూతో నా కెరీర్ అలా స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఆయన నా ఫ్రెండ్ రూమ్మేట్ అని తెలిసింది. ఆ రూమ్మేట్లో ఎన్నో శనివారం సాయంత్రాలు చాలా చిల్చిల్గా సాగాయి. తెలుగు 360 వెబ్సైట్ ఉంది కదా ప్రదీప్, తన రూమ్మేట్ సారథి. సో చాలా చాలా ఆయనలో చాలా ప్యాషనెట్ అండ్ ఆయనలో చాలా పొటెన్షియాలిటీ ఉంది. ఆయన అప్పట్లో నాకు కథలు చెప్పినప్పుడు ఫ్రెండ్లా చెప్తుండేవాళ్ళు, ఈ కథలో మహేష్ బాబు గారు అయితే ఎలా ఉంటారు, బాలకృష్ణ గారు ఎలా అయితే ఉంటారని ఒక సీన్ టు సీన్ నేను ఇమాజిన్ చేసుకునేవాడిని. నేను వచ్చినప్పుడు ఈయన దీనికి డైలాగ్స్ రాశారని నేను చాలా చాలా ఇదేనండి. ఐ లవ్ యూ సారథి గారు, మీరు పెద్ద స్థాయికి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లవ్ యూ సారథి గారు. సో అలాగే ఈ సినిమాతో మన రేష్మా, మీ ఇది ట్రోల్ సాంగ్ అది బాగున్నాయి. మన రాంబాబు ఘోషాల గారు అది చిన్నది పెద్ద అన్నారు, ఏంటి చిన్నది ఏంటి పెద్దది, అది మనసు సార్, మనసు మీది చాలా పెద్ద మనసు. నేను కొంచెం బీసీ సెంటర్లో మాసాను. నాకంత అంటే నాకు మినిమం డిగ్రీ ఉండాలి, నేను డిగ్రీ చేయలేదు. సో నాకు అది చిన్నదే పెద్దగా నాకు రకరకాలుగా ఉంటుంది. ఏంటండి అది చిన్నది, ఎంతమంది ఏలూరు మీకు అర్థం కాకపోతే ఎలా? ఈయన మాది సార్, బోత్ కేమ్ ఫ్రమ్ ఏలూరు, సేమ్ టౌన్ సార్. మాది ఊరి ఫీలింగు ఊర ఫీలింగు రెండూ కూడా. సో ఆల్ ద బెస్ట్ రాంబాబు గారు. సో అందరూ నా ఫ్యామిలీ ఫంక్షన్కి వచ్చినట్టు ఉంది. సో ఈ సినిమా 20వ తారీఖున రిలీజ్ అవుతుంది. ట్రైలర్ చూస్తేనే అందరూ ఒక బనానా కోసం కొట్టుకుంటున్నారు. సో అక్కడే ఉపేంద్ర గారు మార్క్ అలా స్టాంప్ వేసేసారు. సో మన ఆంధ్ర, కర్ణాటక, తమిళ, మలయాళ, హిందీ ప్రేక్షకులు కూడా, ఎందుకంటే ఇప్పుడు ఇండియాని రూల్ చేస్తుంది సౌత్ ఇండియన్ ఫిలిమ్స్.
మొన్న బాహుబలి అవ్వచ్చు, ఆర్ఆర్ అవ్వచ్చు, కల్కి అవ్వచ్చు, ఇప్పుడు తగ్గేదేలేని రికార్డులు కొట్టిన పుష్ప అవ్వచ్చు, ఏదైనా సరే మన పాన్ ఇండియాగా మన జెండా ఎగురవుతుంది. ప్లస్ ఈ సినిమా మన గీతా ఆర్ట్స్ నుంచి రిలీజ్ అవుతుంది. సో అందరూ కూడా 20th ఈ సినిమా చూసి పెద్ద విజయం సాధించి ఉపేంద్ర గారి కిరీటంలో ఇదొక మరియు కల్కి తొరాయిగా నిలవాలని కోరుకుంటున్నాం. లవ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఒక మాట చెప్పాలి. ఏమంటే నేను ఇండియా కాదు వరల్డ్నే స్టేట్ గవర్నమెంట్ స్టిల్ ఒక చిన్న ఒక డైరెక్టర్ కూడా అంత ఆలోచిస్తారు. నా గురించి ఎన్నో వచ్చేసి ఎన్నో కూడా చెప్తా ఉంటాను. ఇక్కడ మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. ఈ ఫస్ట్ ఫిలం ప్రాజెక్ట్ చేసింది. ఈ ఫస్ట్ ఫిలం అంటే నేను షాక్ అయిపోయాను. నేను ఫస్ట్ ఫిలం చేసిన చీకటి కొంత కాదు కాదు మీకు చూడగా ఆ స్క్రీన్ చూసి ఫస్ట్ ఫిలం అంత షాక్ అయ్యాను. హ్యాట్స్ ఆఫ్ నేను హ్యాట్స్ ఆఫ్. ఇంకా వ్యక్తులను చేస్తున్నాను. చాలా కాదు అంత అది ఎలా థాట్ వచ్చిందో ఎప్పుడో హిందీలో సూపర్ 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 ఆంధ్రప్రదేశ్ సైన్స్ తర్వాత మీరు ఫస్ట్ ఇక్కడ ఉంటే ఫ్రాన్స్ సైతాలు ఏమంటే నేను ఎప్పుడో చేసిన 20 years చేసింది ఒక్కొక్క సీన్ ఇక్కడ పెట్టుకోవాలి ఆలోచిస్తాను.
నేను కష్టపడతా ఉంటే కొన్నిసార్లు అనిపిస్తుంది చాలు తీసుకుంటా ఉంది ఎంత చేస్తామని ఇంట్లో చెప్తాను కొంచెం మళ్ళీ క్యారెక్టర్ ఇంటికి వస్తే మళ్ళీ నేను తీసుకోవాలంటే మీకు అలా చెప్తాను నాకు వాళ్ళు మీకు వస్తుంది మీకు ఏమి లేదు థ్యాంక్స్ అండి థ్యాంక్స్ తర్వాత మీ ఇంట్లో చాలా బాగా ఎంజాయ్ చేశారు తర్వాత ఈ హీరో చెప్పాలంటే ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నేను శ్రీకాంత్ గారు మాట్లాడాను ఇద్దరు గురించి శ్రీకాంత్ గారు కేసీ శ్రీకాంత్ గారు ఆయన యొక్క ప్రొడ్యూసర్ తర్వాత చాలా హాస్పిటల్ ఇప్పించాను ఆయన సార్ లేదు సార్ మీకు తెలీదు మీరు డైరెక్షన్ చేస్తాను అంటే అప్పుడు సార్ సార్ దీనికి నేను ఒక టీచర్ తీసుకొచ్చానని డైరెక్ట్ మమ్మీని తీసుకొచ్చాను నేను గారు చంద్రు గారు నాకు ఉన్నారు సైనికులుగా ఉంటారు మనోహరండి వాళ్ళు 50 years ఆ లెగసీ ఉంది లహరి అనే ఒక సంస్థకి మీకు అన్నీ తెలుసు అన్ని సెకండ్ చిరంజీవి దానికి అప్పుడు నుంచి ఒక మ్యూజిక్ ని ఒక ఇలాంటి కమర్షియల్ గా ప్రజెంట్ చేసుకోవడం ఫస్ట్ సంస్థ అనుకుంటాను వీళ్ళందరూ వచ్చి స్టార్ట్ అయితే ఇది ఇలా 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 అనుకుని ఇలా చేసేసారు అందరూ దీన్ని సెట్స్ అప్పుడు అక్కడి నుంచి మళ్ళీ మనకి జర్నీ స్టార్ట్ అయింది ఒక ఇదేమంటే ఒక కొత్త ఒక ఫిల్మ్ చూస్తాను అది మీరు బయట ఫిల్మ్ చూసేలా ఉండదు ఇది ఫస్ట్ చెప్తున్నారు తర్వాత ఇది కొద్దిగా ఒక ఇమాజినరీ వరల్డ్ లా ఉంటుంది ఒకటి దానికి ఆ డైరెక్షన్ ఒక సెట్ చేయాలంటే మనకు శ్రీకుమార్ అని వచ్చారు వెరీ ఆర్టిస్టిక్ మైండ్ అతను వచ్చి నేను ఇక్కడ నేనేమి తీసుకోవాలని చెప్తున్నానంటే నేను ఇచ్చింది ఏం కాదు ఎంత తీసుకోవాలంటే ఆయన కూడా ఇవ్వాలంటే ఇలాంటి ప్రొడ్యూసర్లు అంత సపోర్ట్ చేశారు తర్వాత ఆర్ట్ డైరెక్టర్ శివకుమార్ కెమెరామెన్ వీరంగా చాలా మంది ఉన్నారు తర్వాత బైక్ మాస్టర్ మా పిల్లలు చేతులు తీసుకుంటారు వీళ్ళందరూ వచ్చి నాకు ఏం చేశారు తర్వాత ఈ బ్యూటిఫుల్ వచ్చి నేను ఫస్ట్ కెమెరా అంటే నన్నే పెట్టేసి డాన్స్ ఎంత ఇది మీరు రాయాలంటే ఎంత కష్టపడి ప్రోత్సాహం రాసింది మీరు చేసిన ట్రోల్స్ దాంతో మనము మనకి కావాల్సింది మిక్సింగ్ చేసి రాయాలి నేను చాలా ఇబ్బంది పెట్టాను దానికి ఫోన్ చేసి చాలా ఇబ్బంది 5 minutes పెట్టాను సార్ పంట ఇస్తా పోయాను అన్ని సార్లు చాలా బ్రహ్మాండంగా రాశాడు థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పాలి తర్వాత ఇక పాత సార్ ఈ టోటల్ ఫిలిం ఒక డైరెక్ట్ గా చూసుకున్నాను ఏమంటే ఇక్కడ నేను విజువల్ చూస్తే నేను బయట మిక్సింగ్ చూస్తే నాకు కనిపిస్తుంది ఏంటి వంద చూసింది కన్నడ తెలుగు నాకు తగ్గుడు అంత మన వర్క్ చేసిన అంత అశ్వేట్ వాళ్ళంతా అంత సపోర్టివ్గా అంత డైరెక్ట్ గా ఈ ఫిలిం చేశారు ఇంకా ఏంటంటే మర్చిపోతుందేమో తెలియదు ఎవరు పెట్టేసారో మాట్లాడి చాలా మంది వాళ్ళు మాట్లాడడానికి ఒక లిస్ట్ చేసుకొని మీకు అక్కడ బయటలో మాట్లాడుతున్నాం అగ్ని తోటంత అందరూ చెప్పేస్తారు అగ్ని తోట ఇంకేమో అదే నేను ఒక లిస్ట్ తీసుకొని రావాలి దీనికి ఇప్పుడు చేరుకున్నాను అది క్వశ్చన్ అందువరకు గారు నాకు ఈ ఫ్యామిలీ ఫ్యామిలీతో ఒక 25 years 30 years సంబంధం నేను 96 అనుకుంటాను ఆ టైంలో చిరంజీవి కలిసి చేయాలని 1 year ట్రావెల్ చేసింది 1 year సిల్క్ చేసి అప్పుడు తెలిసింది ఎందుకు ఇలా ఉంది అంటే ఒక్కొక్క సీన్ ని ఒక్క డైలాగ్ని ప్రతిసారి కాదు 100 times చేసి ఇది చేసి ఇక్కడ చేస్తాను అందుకే ఆయన నిరాశారు అనుకున్నాను అలా చేస్తామనుకుంటాను ఎంత పరిశ్రమ ఉంది ఎంత సీరియస్
2 years అయితే సింపుల్ ఉంటాను. అప్పుడు అనుకున్నాను నేను మీ 2 years కాదు 5 years సెక్టర్ తక్కువ. అప్పుడు మీకు 7 years 6 years జాగ్రత్త సింపుల్ అంటే. సో చాలా నేర్చుకుంటాను ఇక్కడ. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఎలా అయిపోయింది ఈ ప్లాన్ చేసి ఈరోజు కలిసి ఒక స్క్రిప్ట్ పట్టండి ఉపయోగ చదువు పట్టండి తర్వాత ఏదో వస్తూ ఉంటుంది. ఈ ఫిలిం గురించి చెప్పాలంటే ఇది ఒక మెటఫరికల్గా ఉంటుంది ఫిలింది. అంటే సింబాలిజం ఉంటుంది ఫిలింలో. నాకు ఎంత కాన్ఫిడెన్స్ మీద అంటే నాకు తెలుసు మీరు అందరూ డీకోడ్ చేసేస్తారు. నాకు కాన్ఫిడెన్స్ తెలుసు ఫిలిం. మీకు మీరందరూ చెప్తాను కదా మీ కలుసుకోవాలి నాకు చెప్తాను. ఆ కలుసు అనేది ఇంకొంది ఆ కాన్ఫిడెన్స్ చేస్తానంటే నా డైలీ మీరే మీరు ఓపెన్ నుంచి షాక్ అవుతారు ఫస్ట్ ఇవ్వండి ఫిలింలో. తర్వాత ఒక వేరే విధంగా వస్తుంది. మీరు అన్ని డీకోడ్ చేస్తారనుకుంటున్నాను. మీరు ఒక మైథలాజికల్ కలిసి చూశారు. ఆ ఫిల్టర్లో ఒక ఫిలిం కలిసి చూసారు కదా. ఇప్పుడు ఒక సైకలాజికల్ కలిసి చేస్తారు. తర్వాత ఇక్కడ చేసి ప్రమోషన్ మీరందరూ టైప్ లైన్ వస్తే విశ్వనాథ్ 2 days లో 2 years చేసినంత చేసినటువంటి వంశీ గారు ఎక్కడ శేఖర్ గారు ఎక్కడ రావాలి మీరందరూ ప్లీజ్ ఇక్కడ ఇంకొక వర్క్ చేస్తున్నారు నా బ్రదర్స్ కన్నడలో ఒక ఫిలిం చేస్తున్నారు. ఇక్కడ తెలుగులో ఒక ఫిలిం చేస్తున్నారు. మీ ఆశీర్వాదం నాకు కావాలని అప్పుడు తీసుకుంటాను. నాకేమో ఇంకా కొంచెం మీరంతా రెడీగా ఉంటారు. వాళ్ళకి I am God. God is very much. నాకంటే మీరే బాగా చెప్తారు. అన్ని డైరెక్షన్ మీకే తెలుసు. మీరే బాగా చెప్తారు. ఇప్పుడు చెప్పాడు కదా I am God. God is great. ఎక్కువ అడిగితే 140 crores -1 TV